ప్రసాద్ గారు! ఏంట్రా ఎప్పుడు నా మీద పడి ఏడుస్తావు? ఎందుకు అరిచి సచ్చావు? మీతో పని పడిందండి. మా వారితో నీకేంట్రా పని? మీ వారు ఎంత గొప్పవారు ఈ ఫ్యామిలీకి తెలియపరచాలనుకుంటున్నాను మేడం. ఏరా హఠాత్తుగా నాపై నీకు అంత ప్రేమేంట్రా? ఈ ఫ్యామిలీ కోసం మీరు చేసిన త్యాగాలు, మీరు పడ్డ కష్టాలు, మీ పోరాటం, మీ ఆరాటం అందరికీ తెలియాలని మిమ్మల్ని సత్యపీఠం ఎక్కించాలనుకుంటున్నాను సార్. సత్యపీఠమా? లై డిటెక్టర్ మేడం. అదిగో అక్కడుందే అది. దాన్ని ప్రసాద్ గారి బాడీకి కనెక్ట్ చేస్తే ఓ బయోపిక్ కావాల్సినంత ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేస్తుంది. అవునా? ఒరేయ్ నాకంత చరిత్ర ఉందా చారి? ప్రసాద్ గారు, చరిత్రలో మీరు ఉండకపోవచ్చు, కానీ చరిత్ర మీతోనే మొదలవ్వాలి. నేను రెడీరా. ఏంటి రెడీ? వాడు మళ్ళీ మనల్ని ఇరికించే పనేదో చేస్తున్నాడు. వద్దని చెప్పండి. వాడు ఇరికిస్తే నేను ఇరుక్కుంటానా? నువ్వేం టెన్షన్ పడమాకు. అయ్యో, చారి గారు, బాబాయ్ గారితో ఆ నిజాలు చెప్పించారు కదా? డోంట్ వరీ మేడం, జస్ట్ ఫర్ ఫన్ అంతే. చారి నేను రెడీరా. అయితే మీరు అలా కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. కూర్చోండి. అయ్యయ్యో, ఈయన వినడి ఒట్టి నా కర్మ దేవుడా. అయ్యో, నా మాట వినండి. అయ్యో, ఆయన ఒంటికి ఏవేవో వైర్లు పెడుతున్నావు. ఆయనకి అసలే నరాల వీక్నెస్ రా. నాకే వీక్నెస్ లేదు, నువ్వు కాస్త సైలెంట్ గా ఉందా? అయ్యో, ఈయన మళ్ళీ ఏం తలనొప్పి తెచ్చి పెడతారో ఏంటో. రెడీ ప్రసాద్ గారు? అబ్బా స్టార్ట్ చేయరా తొందరగా. మీ పేరేమిటి? నీకు తెలుసు కదరా. మిషన్కు తెలియదు కదండి. పవర్ స్టార్. పౌడర్ ప్రసాద్. అమ్మా. మిషన్ పనిచేస్తుందో లేదోనని టెస్ట్ చేశారా? మిషన్ మిమ్మల్ని టెస్ట్ చేయాలి, మిషన్ ని మీరు టెస్ట్ చేయకూడదు. మిషన్ బాగా పనిచేస్తుందిరా. మీ వైఫ్ పేరేంటి? చంద్రిక. ఒరేయ్, నా భార్య పేరు చంద్రికే కదరా? నా భార్య పేరు చంద్రికనే కదరా? నాకు తెలుసండి, మిషన్ అబద్ధం అంటుంది. వామ్మో, ఈ మిషన్ అబద్ధం చెబుతుందిరా. అంటే నేను కొంగుసాటు మొగుడి కదరా? ఆ రకంగా నా పిల్లమే నా మొగుడు. ప్రసాద్ గారు, మీకు ఎంతమంది పిల్లలు? నీకు తెలుసు కదరా, మా స్వప్నం ఒక్కతే. దొంగ సచ్చినోడా. అబ్బో అబ్బో అబ్బో. ఒరే దరిద్రుడా, స్వప్నం ఒక్కతేరా. అబ్బో. ఒరే చూడరా. ఒక్క నిమిషం, ఏదో మిషన్ బ్యాటరీ వీక్ అయినట్టుంది. మిషన్ మిస్టేక్ ఏనండి. చంద్రిక గారంటే మీకు ఎంత ఇష్టం అని అడుగుతుంది. చాలా ఇష్టం రా. స్వామి, అమ్మో. అమ్మో, ఇదేం మిషన్ రా బాబోయ్. నువ్వు ఇంత ఇష్టమేనా నాకు అమ్మతోడు? అబ్బో చెప్పండి, అడుగుతుంది. అది కాదులేరా, ఏదో తప్పక. నిన్ను అబ్బో అబ్బో అబ్బో. I'm all cold.
షిట్, మామ్ చెప్తే ఏంటో అనుకున్నాను. ఆ మంగకి జై స్ట్రాంగ్ సెక్యూరిటీ ఇచ్చాడు. దీన్ని దాటుకొని ఎవరి పంట పడకుండా నేను లోపలికి వెళ్ళడం చాలా కష్టం. ఆ మంగనే బయటికి రప్పించాలి. ఎలా? ఆ మంగకి ఫోన్ చేస్తే ట్యాప్ చేస్తారు. దొరికిపోతాను. మంగకి కాకుండా వాళ్ళకి కాల్ చేసి మంగనే బయటికి రప్పిస్తే ఎస్. చంద్రిక, చంద్రిక, ఏదో కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. ఎవరు చేసి ఉంటారంటావు? అబ్బా, మన స్వప్నేమో. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి. హలో, ఎవరు? హలో సార్, నేను శ్రీమంతుడు కాంటెస్ట్ నుంచి మాట్లాడుతున్నాను. నేనడిగే సులువైన పొడుపు కథకు చిక్కుముడి విప్పితే మీరు శ్రీమంతుడవుతారు. ₹1,00,00,000 మీ స్వంతమవుతాయి. చంద్రిక, ఫోన్ చేసింది మన స్వప్న కాదు, ధనలక్ష్మి చేసింది. పొడుపు కథ విప్పితే ₹1,00,00,000 ఇస్తుందంట. త్వరగా అడుగమ్మా. ఇదిగో, ఇంతకీ క్యాష్గా ఇస్తారా, చెక్కుగా ఇస్తారా? అకౌంట్లో వేస్తాం. ముందు పొడుపు కథ వినండి. నువ్వు కూడా జాగ్రత్తగా విని చంద్రిక. చెప్పమ్మా. అనగనగా కాకులు దూరని కీకారణ్యం. ఆ అడవి మధ్యలో ఉందో మల్లె చెట్టు. ఆ చెట్టు చుట్టూ ఎదురు పొదలు. ఆ అడవి బయటున్న పల్లె పడుచుకు మల్లెపూలు కావాలి. కోసిస్తారా? ఓర్ని, ఇదేం పొడుపు కదా? మల్లెపూలు కోసి పొట్లం కట్టి ఇంటికి పంపించి 1,00,00,000 పట్టుకెళ్ళండి. ఏం అర్థం కావట్లేదేందే? సింపుల్ అని చెప్పి ఇంత టఫ్గా ఇస్తే ఎలా చంద్రిక? ఇది అసలు పొడుపు కదే కాదు. మరి కాల్ చేసింది నిత్య. నిత్యానా? అడవి అంటే ఈ ఇల్లు. వెదురు పొదలు అంటే సెక్యూరిటీ. పల్లె పడుచు అంటే నిత్య. దానికి ఆ మంగ కావాలట. ఎలాగైనా మంగని బయటికి పంపించమని అడుగుతోంది. అమ్మో, అంత చిన్న కథలు ఇంత పెద్ద లాజిక్ ఉందా? మరి మంగని పంపిస్తే మనకు ₹1,00,00,000 ఇస్తుందా? దాని మొహం ఇస్తుంది. ఊరికే ఆశ పెడుతోంది. అయితే మనం మాత్రం మంగని ఊరికే బయటికి ఎందుకు పంపిస్తాం? అది బయటికి వెళ్ళడం అంటే పైకి పోవడమే. దాన్ని చంపడానికే నిత్య దాన్ని బయటికి రప్పించుకుంటుంది. మనం ఎలాగైనా మంగను బయటికి పంపిస్తే దాన్ని నిత్య చంపేస్తుంది. ఆ తర్వాత నిత్యను ఆ నేరంలో ఇరికించి మన స్వప్నను ఇంటికి తెప్పించుకుందాం. నువ్వు సూపర్ చంద్రిక. నీ బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. పదండి, మంగని సాగనంపుదాం. అమ్మ మంగ, ఇప్పుడే నీ చెల్లెలు నిత్య మాకు ఫోన్ చేసిందమ్మా. నిన్ను చూడాలని ఉందంట. నాకు కూడా నిత్యని చూడాలని ఉంది బాబాయ్. నిన్న నిత్య నాకు ఫోన్ చేసింది. ఫోన్ ట్యాప్ చేస్తున్నారని చారి గారు చెప్తే అర్ధాంతరంగా కట్ చేశాను. అవునమ్మా, మా ఫోన్ కూడా ట్రాప్ చేశారు. జైకి ఏదో ఒకటి చెప్పి మీ ఇంటికెళ్ళి నిత్యని కలవమ్మా. ఆయన పంపిస్తారో లేదో పిన్ని. నువ్వు అడిగితే కాదంటాడమ్మా. ఎలా అడగాలో నీకు తెలియదా ఏంటి? వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. మ్మ్. పదండి పదండి.
ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్నాళ్ళు సార్? ఇక మనం ఆఫీస్కి వెళ్ళామండి? ఏ ఆఫీస్ మీద బెంగ పెట్టుకున్నావా? ఆఫీస్కి వెళ్ళి కూడా చేసేది ఇదే కదా. అంటే మీరు స్టాఫ్ని కలిసి చాలా రోజులైంది కదా సార్. నేను ఎక్కడున్నా ఎవరి పనులు వాళ్ళు చేస్తారు. యూ డోంట్ వరీ. ఏవండి? ఏంటి మంగ? అది అది కాఫీ తాగుతారా? ఇప్పుడే ఇచ్చానమ్మా, తాగాడు. ఆహా, టిఫిన్ తింటారండి? అప్పుడే టిఫిన్ ఏం తింటాడమ్మా? కొత్తగా అడుగుతున్నావేంటి? తను ఏదో అడగాలనుకుని ఇంకేదో అడుగుతుంది చేజీ. మంగా అడుగు అడుగు. ఏం అడగాలనుకుంటున్నారు మేడం? అడుగు మంగ, ఏం కావాలి? నేను నేను ఏంటో ధైర్యంగా అడగమ్మా. మేమంతా ఉన్నాం కదా, నీకేం భయం లేదు, అడుగమ్మా. నేను పుట్టింటికి వెళ్ళొస్తానండి. పుట్టింటికా? అదేరా వాళ్ళ అమ్మగారిల్లు. అంటే తులసి ఇంటికి కాదురా, స్వరూప గారింటికి. ఎందుకు? మా అమ్మని చూడాలనుంది. నిన్నే దేవపురంలో చూసావు కదా. మళ్ళీ చూడాలనుంది. ఏంటి అసలమ్మ కంటే కొసరమ్మ ఎక్కువైనట్టుంది నీకు? చూడాలనుందని అడిగాను. పంపిస్తారా లేదా? ఈ ఇల్లు దాటి వాడు నిన్ను బయటకు పంపడమ్మా. ఇంట్లోనే ఇంత సెక్యూరిటీ పెట్టినవాడు బయటికెలా పంపిస్తాడమ్మా? కావాలంటే ఈ సెక్యూరిటీని నాకు కూడా రమ్మని చెప్పండి. మీరు కూడా రండి. అవసరం లేదు. అంటే నన్ను పంపరన్నమాట. పంపిస్తాను. నిజంగా? ఏ సెక్యూరిటీ లేకుండా నేను కూడా రాకుండా నిన్నొక్కదాన్ని పంపిస్తాను. మీరు జోక్ చేస్తున్నారు. జోక్ కాదు, నిజంగానే పంపిస్తాను. ఒక్కదాన్ని ఎలా పంపిస్తావు జై? తనకి ప్రమాదం ఉంది కదా నాన్న. తను ఫ్రీగా ఉండాలనుకుంటుంది. తనకి ఏం జరగదని నమ్మకంతో కూడా ఉంది. పైగా తను వెళ్ళేది ఆంటీ వాళ్ళ ఇంటికి కదా, వెళ్ళనివ్వండి. వెళ్ళరమ్మంగా. నిజంగానే చెప్తున్నారా? నిజంగానే చెప్తున్నాను బంగారం. హ్యాపీగా వెళ్ళు, కానీ సేఫ్గా తిరిగిరా. ఇంత ఈజీగా ఒప్పుకున్నాడేంటి చంద్రిక? అదే అర్థం కావటం లేదు. ఏదైనా మన టైము ఆ నిత్య టైం బాగున్నట్టుంది. అయితే మంగకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే. వెళ్ళొస్తానండి. వస్తాను జేజీ. బాయ్ అత్తయ్య. ఒక్క నిమిషం. ఏంటండి? ది గ్రేట్ సూర్యదేవర జయసూర్య, వన్ అండ్ ఓన్లీ వైఫ్, ఎలా సింపుల్గా పుట్టింటికి వెళ్ళడమా? నావా. ఈ చైన్ వేసుకుని వెళ్ళు. ఏంటండి ఇది? గోల్డ్ చైన్ విత్ డాలర్. నీకోసం స్పెషల్గా చేయించి తీసుకొచ్చాను. ఇప్పుడు ఎందుకండి ఇది? యాక్చువల్లీ శ్రీమంతం రోజు నీకు ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఆ రోజు కుదరలేదు. అందుకే ఇప్పుడు ప్రజెంట్ చేశాను. ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు కదండి. నాకిష్టం. ఉంచుకోమ్మా, వాడెంతో ప్రేమగా ఇచ్చాడు. నువ్విప్పుడు సూర్యదేవర వారి కోడలివమ్మా. సింపుల్గా ఉండకూడదు. ఇక నుంచి నీకు ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటాను. నువ్వు కాదనకుండా తీసుకోవాలి. ఇదొక్కటి చాలండి, ఇంకేమీ వద్దు. మీరు వద్దంటే మాత్రం సార్ ఊరుకుంటారేమిటి మేడం? ఆయన అనుకున్నారు అంటే ఆపడం ఎవరి ధర్మమో కాదండి. సరే అండి, నేను వెళ్ళొస్తాను. బాయ్ అత్తయ్య.
బయటికి వెళ్ళడానికి జై ససేమిరా అంటాడనుకుంటే పుసుక్కు నొప్పేసుకున్నాడేంటి చిత్రిక? వాడి తలని ఏదైనా పురుగు తొలుస్తుందా ఏంది? జై తలలో ఏ పురుగు లేదు. ఇది మంగ తలరాత. చావు దాన్ని బయటికి రప్పించుకుంటోంది. నిజమే, ఆ మధ్య అన్నావుగా కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని, చావొచ్చినా ఆగదని. అందుకనే జై ఆపలేదేమో. అంతా మన మంచికే జరిగింది. వాడు ఒప్పుకోకపోయి ఉంటే మనం బలవంతంగా ఒప్పించాల్సొచ్చేది, లేదా దొంగచాటుగా మంగను బయటికి పంపించాల్సొచ్చేది. ఆ శ్రమ తప్పింది మనకి. ఈ విషయం వెంటనే నిత్యకి ఫోన్ చేసి చెప్పాలి కదా. నిత్య నెంబర్కి ఫోన్ చేయకండి. అది ఏ నెంబర్ నుంచి చేసిందో ఆ నెంబర్కి చెయ్యండి. నాకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావు చంద్రిక? చూడు, నిత్య కంటే ఎక్కువ యాక్టింగ్ చేస్తాను. హలో, శ్రీమంతుడు కాంటెస్టేనా? అదే చెప్పండి. కాకులు దూరని కారడవుల్లోకి దూరి ఎదరు పోతలను తప్పించుకొని మల్లెపూలు కోసి మాల కట్టి అడవి దాటించాం. పల్లెపడుచు మల్లెమాల అందుకోవాలని వినతి. ఎలా చెప్పారు? పువ్వుల వెంట తుమ్మెదలొస్తున్నాయా? తొమ్మిదిలా? అదే సెక్యూరిటీ గురించి అడుగుతోంది. ఏమీ రావడం లేదు, ఒంటరిగానే వస్తున్నాయి. తోటమాలి వస్తున్నాడా? తోటమాలా? అదే జై గురించి అడుగుతోంది. లేదు లేదు, పూలు మాత్రమే వస్తున్నాయి. థ్యాంక్స్. మరి మాకు ప్రైజ్ ఎప్పుడు వస్తుంది? త్వరలోనే. మర్చిపోకండి. ఒంటరిగా వస్తున్నావా? రావే, రా. వెయిటింగ్ ఇక్కడ. ఈ ఆట ఏదో బాగుంది చిత్రిక. ఏం బావుంది? 1-2 సార్లంటే ఓకే. జైకి డౌట్ వచ్చిందంటే వాడి ఆట భయంకరంగా ఉంటుంది. డౌట్ రాకుండా ఉండటానికే కదా ఈ పొడుపు కథలో. ఆ నిత్యకు మనకేనా ఉంది తెలివి? వాడికి లేదా? మనం కథలు చెప్పడానికి వినడానికి మాత్రమే. కాని వాడు కథానాయకుడు, అది గుర్తుపెట్టుకోండి. సార్, మేడం ఎవరికో కాల్ చేస్తున్నారు. త్వరగా ట్యాప్ చేయండి. ఓకే సార్. హలో మంగా, ఎక్కడున్నావమ్మా? ఇంట్లోనే. ఏ? నేను ఇంటికి వస్తున్నాను. ఎందుకు మంగా? నిన్ను చూడాలనమ్మా. ఎవరెవరు వస్తున్నారు? ఒక్కదానే వస్తున్నాను. ఒక్కదాని వస్తున్నావా? జైకి చెప్పకుండా వస్తున్నావా? లేదమ్మా, ఆయనకి చెప్పే వస్తున్నాను. జై నిన్ను పంపించాడా? నిన్ను చూడాలనుందన్నాను, పంపించారు. సరే, ఇంటికొచ్చాక మాట్లాడుకుందాం. ఉంటాను. మా అమ్మ నేను ఏం మాట్లాడుకుంటున్నామో మీరు వింటారని నాకు తెలుసు శ్రీవారు. నేను మీకు దొరుకుతానా? వాట్ మామ్? ఏంటో సీరియస్ గా థింక్ చేస్తున్నావు? సడన్ గా మంగ ఇంటికి ఎందుకు వస్తుందనా? మంగ రావడం నీకు తెలుసా? దాన్ని ఇక్కడికి రప్పిస్తున్నదే నేను. నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? మంగని నువ్వు రమ్మన్నావా? ఎందుకు? నేను అక్కడికి వెళ్ళడం టఫ్ అన్నావు కదా, అందుకే అదే ఇక్కడికి వచ్చేలా చేశాను. పిచ్చి పట్టిందా నీకు? మంగ చుట్టూ జై సెక్యూరిటీ పెట్టాడు.
ఈ టైంలో నువ్వు మంగని టచ్ చేస్తున్నావు. నేను మంగని టచ్ చెయ్యలేను అన్నావుగా, ఎలా టచ్ చేస్తానో చూపించాను.